థమ్స్అప్ అంటే తెలియని వారు ఎవరు లేరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎవరిని అడిగినా చెప్తారు థమ్స్అప్ అంటే కూల్ డ్రింక్ అని. కానీ దీని వెనుకున్న సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటో మీకు తెలుసా? అది 1977 కోకోకోలా ఇండియా నుంచి వెళ్లిపోయాక చౌహాన్ బ్రదర్స్ కోలా డ్రింక్ ని క్రియేట్ చేశారు. దాని పేరే థమ్స్అప్. ఇది మిగతా కూల్ డ్రింక్స్ కన్నా కొంచెం స్ట్రాంగ్ టేస్ట్. ఇది ఎక్కువగా ఫిజ్ తో ఫేమస్ అయింది. మళ్ళీ 1993లో కోకోకోలా తిరిగి ఇండియాకి వచ్చాక థమ్స్అప్ ని డైరెక్ట్ గా థమ్స్అప్ తో పోటీ చేయకుండా దానికి బదులుగా కొనుక్కొని తమ సొంతం చేసుకున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ తో యాడ్లు, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వరకు థమ్స్అప్ ప్రమోట్ చేశారు. మంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి డేర్ డెవిల్ స్టంట్ల యాడ్లతో ఫేమస్ చేశారు. ఒక టైంలో థమ్స్అప్ మార్కెట్ షేర్ కోక్, పెప్సీ కన్నా ఎక్కువ అయ్యింది. ఇప్పటికీ కూడా ఇండియాలో నెంబర్ 1 కోలా బ్రాండ్ ఏంటంటే థమ్స్అప్ అనే అంటారు. దుబాయ్, యుఎస్ఏ, సింగపూర్ లో కూడా ఇండియాస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈ యొక్క థమ్స్అప్ ని. సో నెక్స్ట్ టైం మీరు థమ్స్అప్ ని సిప్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ సాఫ్ట్ డ్రింక్ అని కాదు, ఒక ఇండియన్ సక్సెస్ఫుల్ స్టోరీ అని. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టడం మర్చిపోకండి.